రోజు రోజుకు ఒక స్కామ్ బయటపడతా ఉంది. అంటే గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఏ విధంగానైతే ఎన్ని రకాల అక్రమాలు అవినీతి చేసిండో అవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక్కొక్క స్కామ్ పైన దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇప్పటికే మిషన్ భగీరథ మీద కానీ, లేదంటే మిషన్ కాకతీయ మీద కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ, దళిత బంధు మీద కానీ, లేదు అంటే ఇక మన ఏదైతే ఈ రేస్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానిలో సంబంధించినటువంటి అక్రమాలు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల అక్రమాలు అన్యాయాలు ఏవైతే జరిగినాయో గత 10 సంవత్సరాల కేసీఆర్ సీఎం పాలనలో అప్పుడు ప్రతిపక్షాలుగా మొర్రో అని వీళ్ళు మొత్తుకుంటా ఉంటే కనీసం పట్టించుకున్నటువంటి కేసీఆర్ ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆ అవినీతి అక్రమాలపైన రోజు ఖచ్చితంగా ఏదో ఒక రివ్యూ పెట్టి దాన్ని ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పటికే ధరణికి సంబంధించినటువంటి అక్రమాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. కాళేశ్వరం ఏ విధంగా ఈరోజు అవినీతి జరిగిందో, లక్షల కోట్ల అవినీతి జరిగిందో అదందరికీ కూడా మనందరూ కూడా తెలుసు. దళిత బంధు అక్రమాలు, ఇలా చెప్పుకుంటూ చాలా అక్రమాలు కూడా ఉన్నాయి వాస్తవంగా. సో ఇప్పుడు గతంలో ఏ విధంగా అయితే ఎన్నికలకు ముందు చాలా పెద్ద ఎత్తున దుమారం జరిగిందో, ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించినటువంటి టెండర్ స్కామ్ ఏదైతే ఉందో దాన్ని అది ఎప్పుడెప్పుడు అని చెప్పేసి మేము పలుమార్లు ఇదే వేదికగా ఇదే మార్నింగ్ న్యూస్లో రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది. గతంలో ఓవరాల్ టెండర్ స్కామ్లో అత్యుత్సాహం చూపినావు కదా, మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు అని చెప్పేసి మేము పలుమార్లు అడిగినాం కూడా వాస్తవంగా. సో ప్రస్తుతం ఆ ఓవరాల్ టెండర్ స్కామ్కు సంబంధించి మరి విచారణ కోసం మరి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆ ఓవరాల్ టెండర్ స్కామ్ ఏదైతే ఉందో ఇది ముంబైకి సంబంధించినటువంటి ఒక ఐఆర్బీ కంపెనీకి అప్పచెప్పడం జరిగింది. దానిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. ప్రభుత్వానికి దాదాపు 15,000 కోట్ల రూపాయల ఈరోజు ఏదైతే ఉందో అవినీతి జరుగుతోంది, 15,000 కోట్ల రూపాయల లాస్ జరుగుతుంది ప్రభుత్వానికి అని చెప్పేసి ఆనాడు రేవంత్ రెడ్డి ఇది హెచ్ఎండిఏ కమిషనర్ ఉన్నటువంటి అరవింద్ కుమార్ను పలుమార్లు కలిసి ఆర్టీఐకి సంబంధించినటువంటి వివరాలు అడిగితే కూడా కనీసం ఆర్టీఐకి రిప్లై కూడా ఇవ్వనటువంటి సందర్భాలు మనం చూస్తాం ఆనాటి నియంత పాలనలో. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. 2 నెలలు దాటి దాదాపు 3 నెలల సమయం దగ్గరికి వస్తూ ఉంది. ఈ సమయంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క దశలోనూ కూడా ఆనాడు ఏదైతే కేసీఆర్ అవినీతి అక్రమాలు పాల్పడిండో ఒక్కొక్కటి బయటికి తీస్తూ దానిపైన విచారణ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ప్రస్తుతం ఓవరాల్ టెండర్ స్కామ్ సంబంధించినటువంటి ఒక స్కామ్ బయటపడతా ఉంది. దానికి సంబంధించి ఆల్రెడీ విచారణ కూడా ఆదేశిస్తున్నట్లు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. ఓవరాల్ స్కామ్లో దాదాపు సంవత్సరానికి ఈ ప్రభుత్వానికి 600 కోట్ల రూపాయల లాభం జరిగేది వాస్తవంగా, ఆదాయం సమకూరేది. కానీ కేటీఆర్ ఎవరైతే ఉన్నారో ఈయన తన స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కోసం ఈరోజు అప్పనంగా 7,000 కోట్లకు 30 సంవత్సరాల లీజు గాను 7,000 కోట్ల రూపాయలకు ఆయన కట్టబెట్టడం జరిగింది వాస్తవంగా. సో దీనికి సంబంధించి ఒకవేళ ప్రభుత్వమే కనుక టేకప్ చేస్తే 30 సంవత్సరాలు ఇంటూ 600 కోట్లు వేసుకున్నా కానీ దాదాపు 18,000 కోట్ల రూపాయల ఆందోళన ఉంటుంది వాస్తవంగా. సో కానీ 7,000 కోట్ల రూపాయలకే అప్పరంగా అప్పయ్యడం వెనకాల కేటీఆర్ అనే వ్యక్తి పెద్ద ఎత్తున ఈరోజు ముడుపులు తీసుకున్నటువంటి ఒక ఆరోపణ ఉంది వాస్తవంగా. సో ఇప్పటికే అరవింద్ కుమార్ ఈ రేస్ సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, లేదంటే రెరాకు సంబంధించినటువంటి బాలకృష్ణ అక్రమాస్త్ర విషయంలో కావచ్చు, ఇలా ప్రతి దశలోనూ కూడా చాలా సీరియస్గా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం లూప్ లైన్లో ఉండడం జరిగింది వాస్తవంగా. సో ఖచ్చితంగా ఆయన చుట్టూ కూడా పెద్ద ఎత్తున ఉచ్చుబీసినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఇదంతా కూడా కేటీఆర్ నాయకత్వంలో జరిగింది కాబట్టి కేటీఆర్ను కూడా ఈరోజు వదిలిపెట్టే ప్రసక్తే లేదనే విషయం కూడా తెలుస్తూ ఉంది. ఓవరాల్ టెండర్లపై విచారణ సిబిఐ లేదా అదే స్థాయి సంస్థతో దర్యాప్తు సమగ్ర విచారణకు సీఎం రేవంత్ నిర్ణయం. హెచ్ఎండిఏ పరిధిలో విచారణ జరిపి పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశం. ఆల్రెడీ హెచ్ఎండిఏ సంబంధించిన విజిలెన్స్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించినటువంటి సోదాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా సేకరిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో అది ఆ విజిలెన్స్ ఎంక్వైరీ తర్వాత మరి ఆ యొక్క వివరాలన్నిటి కూడా సిబిఐకో లేకపోతే విచారణ ఇంకా వేరే విచారణ సంస్థకు ఇచ్చేటువంటి అవకాశం ఉందనే విషయం కూడా తెలుస్తోంది. నివేదిక అందిన అనంతరం క్యాబినెట్లో చర్చించి దర్యాప్తు సంస్థకు అప్పగిస్తాం. ఏవైనా ఫైళ్లు మాయమైతే సంబంధిత ఉద్యోగులపై కేసు నమోదు చేయండి. హెచ్ఎండిఏ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలి. హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ తరహా పర్యాటక ఏర్పాట్లు చేయాలి. హెచ్ఎండిఏ అధికారుల సమీక్షలో సీఎం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. చూడండి, ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ టెండర్లపై అవకతవకలు జరిగే
జరిగాయంటూ మొదటి నుంచి ఆరోపిస్తున్న సీఎం దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించారు. సిబిఐ లేదా ఆ స్థాయి దర్యాప్తు సంస్థకు విచారణ బాధ్యతలు అప్పగించినట్లు ప్రకటించారు. బుధవారం సచివాలయంలో హెచ్ఎండి అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఓఆర్ఆర్పై టోల్ టెండర్ల అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండి పడేలా తక్కువ ధరకే టోల్ టెండర్లు కట్టబెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస ధర నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని హెచ్ఎండి అధికారులు ప్రశ్నించారు. ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉంది, ఏ స్థలాలు ఉన్నాయి, ఎవరెవరు బద్యులు అనే విషయాలపైన ఈరోజు ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన ఒక ఆర్డర్ జారీ చేసినట్టు మనకైతే తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒక్కసారి అన్ని కోణాల్లో తొలుత హెచ్ఎండిఏ పరిధిలో విచారణ జరపాలని, హెచ్ఎండిఏ విజిలెన్స్ సంబంధించిన విచారణ జరపాలని చెప్పేసి కూడా ఆయన ఆదేశం జారీ చేయడం జరిగింది. టెండర్లో అవకతవకలు, అనుసరించిన విధానాలు, ఫైళ్లు కదిలిన తీరుపై పూర్తి వివరాలతో ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాల్ని ఆదేశించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఏమైనా ఫైళ్లు మిస్ అయినట్లయితే గుర్తిస్తే సంబంధిత అధికారులు బాధ్యులైన ఉద్యోగులపై కేసులు నమోదు చేయాలన్నారు. హెచ్ఎండిఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత కేబినెట్లో చర్చించి సిబిఐ లేదా అదే స్థాయి దర్యాప్తు సంస్థకు అప్పగిస్తామని చెప్పారు. అంతకుముందు సీఎం అంటే పలు ప్రశ్నలకు అధికారులు సమాధానిస్తూ టెండర్లకు ముందు ఓవరాల్ టోల్ వసూలు ద్వారా ఏడాదికి 600 కోట్ల ఆదాయం వచ్చేదని తెలిపారు. దాదాపు దీంతో 30 ఏళ్లకు 18,000 కోట్ల ఆదాయం వచ్చేదని, అలాంటిది 7,380 కోట్లకే ఇలా అప్పగించారని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హెచ్ఎండిఏ అనుసరించిన టెండర్ విధానంతోనే ప్రభుత్వం 15,000 కోట్లకు పైగా నష్టపోయిందని సమావేశంలో ప్రాథమిక అంచనాకు వచ్చారు. హెచ్ఎండిఏ 2 కంపెనీలతో డిపిఆర్ తయారు చేయించడం, ప్రభుత్వ ఆదాయానికి నష్టం తెచ్చే డిపిఆర్ను ఎంచుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని దానిపైన చర్చ జరిగింది. ఈ వ్యవహారంపై పలు అనుమానాలు ఉన్నందునే సమగ్ర విచారణ చేస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. ఓఆర్ఆర్ లోపలంతా ఒక యూనిట్ దుబాయ్ తరహాలో మార్చాలి అంటూ నిన్న కేబినెట్ నిర్ణయంలో ఆయన పలు సూచనలు చేయడం జరిగింది. సో హైదరాబాద్ సంబంధించినటువంటి హెచ్ఎండిఏ కమిషనర్ వెళ్తున్నారు ఆమ్రపాలి, అదేవిధంగా సిఎస్ శాంతకుమారి, అదేవిధంగా రేవంత్ రెడ్డి పలు అధికారులు ఈ ఓఆర్ఆర్ టెండర్ స్కామ్ పైన పూర్తి స్థాయి విచారణ చేపట్టేందుకు పలు చర్యలు తీసుకున్నట్టుగా మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ విషయం ఏంటి అంటే గత ప్రభుత్వంలో కేటీఆర్ కానీ, అదేవిధంగా కేసీఆర్ కానీ, ఆ కుటుంబం కానీ ఈరోజు ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టలేదు. పేదల భూములను వదిలిపెట్టలేదు, అదేవిధంగా ఏ ఒక్క కాంట్రాక్ట్లను వదిలిపెట్టలేదు. కాకతీయ కాళేశ్వరం పేరిట ప్రజలకు అభూత కల్పనలు చూపించి మాయాప్రపంచం చూపించింది. కానీ ఈరోజు ఏమైంది? మేడిగడ్డ ఆల్రెడీ పిల్లలు కుంగిపోయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన బురదలు ప్రయత్నిస్తున్నారు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ అవుతుందో ఆ రిపోర్టు ప్రకారం ఆ మేడిగడ్డ ప్రాజెక్టును అప్పుడే మనం ముందుకు తీసుకుపోవద్దు, ఖాళీ చేయాలి, ఆ వాటర్ ఖాళీ చేసి అక్కడ కాఫర్ డ్యామ్ తోటి మళ్ళీ నిర్మించాలి. దీనికి సంబంధించి 500 నుంచి 1000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అదంతా కూడా ఎల్ఎన్టీ భరించాలని చెప్పేసి ఈరోజు డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్తే, ఈరోజు కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ వీళ్ళిద్దరు కూడా ఈరోజు ప్రజలను మళ్ళీ మభ్యపెట్టేందుకు రేపు మేడిగడ్డ పర్యటన పోతా ఉన్నారు. ఎందుకు పోతా ఉన్నారు? మేడిగడ్డ పర్యటన ఏం బీకి పొడిచిన పోతా ఉన్నారు? తోకమట్టుంది అక్కడేమన్నా? అన్ని పనికిమాలిన పనులు, దేనికి పనికిరాని పనులు చేసుకుంటా ఈరోజు గత 10 సంవత్సరాలు ప్రజలు మభ్యపెట్టడం జరిగింది. ప్రస్తుతం కూడా అదేవిధంగా చేస్తూ ప్రజలు మభ్యపెడతా ఉన్నారు. ఇక ఓఆర్ఆర్ స్కామ్ కానీ, దళిత బంధు స్కామ్ కానీ, ఈరోజు మిషన్ భగీరథ స్కామ్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు 100 రకాల స్కాములు ఉన్నాయి. వాస్తవంగా వీళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటేనే రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ సమాజం గౌరవించేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే మిమ్మల్ని కూడా ఈరోజు వచ్చే ఎన్నికల్లో బండ కొట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా సీరియస్గా చర్యలు తీసుకుంటే మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి కనబడుతుందని చెప్పేసి కూడా ఈరోజు కాలేజ్ టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంది వాస్తవంగా. సో చూద్దాం మరి రేవంత్ రెడ్డి గారు ఇవి కేవలం దర్యాప్తుకే పరిమితం చేస్తారా, లేదంటే మరి దీన్ని ముందుకు తీసుకుపోయి వాళ్ళని జైల్లో వేస్తారా అనేటువంటి విషయాలు మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఇంతవరకు కాళేశ్వరం పైన సిట్టింగ్ జడ్జి తోటి ఈరోజు విచారణ చేస్తామని చెప్పేసి ఇంతవరకు దాని మీద ఉలుకు పలుకులేదు. కేంద్రమేమో ఆ సిబిఐకి ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళు ఈ సిబిఐకి ఇవ్వట్లేదు, సిట్టింగ్ జడ్జితో విచారణ లేదు, కేవలం విజిలెన్స్ తోటి కొన్ని విచారణ చేసేసి ఏదో తూతు మంత్రంగా చేసినట్టయితే మనకి తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మరి పూర్తి వివరాలు మరి రేవంత్ రెడ్డి యొక్క చిత్తశుద్ధి మరికొద్ది రోజుల్లోగా పార్లమెంట్ తర్వాత ఖచ్చితంగా బయటపడే అవకాశం అయితే కనబడతా ఉంది. ఒకవేళ కల్వకుంట్ల కుటుంబాన్ని కనుక వదిలిపెడితే, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలెవరు కూడా మిమ్మల్ని ఖచ్చితంగా బండ కొడతారనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.